హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ హెల్దీ లడ్డూలు. ఏంటండి లడ్డూలు ఏంటి, హెల్త్ ఏంటి, అసలు కనెక్షనే లేదనుకుంటున్నారా? ఇవి ఇలాంటి లడ్డూలు కాదండోయ్. ఇందులో యూస్ చేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హెల్త్కి చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి మేము చక్కెర కానీ బెల్లం కానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూస్ చేయలేదు. ఇవి వింటర్ స్పెషల్ లడ్డూలు. నార్త్ ఇండియన్స్ వీటిని వింటర్స్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తారు. ఈ లడ్డూలు రోజుకి ఒకటి తింటే మీ నడుము నొప్పులు, మోకాల నొప్పులు అన్నీ మాయం. ఇందులో యూస్ చేసుకుంటున్న మెయిన్ ఇంగ్రీడియంట్ బాదాం బంక. ఇది బాదాం బంక ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మరి ఇలాంటి హెల్తీ రెసిపీని మేమెందుకు ట్రై చేయకూడదు? పదండి స్టార్ట్ చేస్తాం. సో దీనికోసం నేను అరకప్పు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ బాదం బంకను ఇలా ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ బాదం బంక అంతా ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల బాదం బంక తీసుకున్నాను. సో చూడండి, ఇలా నేను మొత్తం బాదం బంక అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో నేను 100 గ్రాములు బాదం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. బాదం ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలో నేను జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే నెయ్యిలో మఖానా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి మఖానా లోటస్ సీడ్స్. ఇవి కూడా సూపర్ మార్కెట్స్లో అన్ని చోట్ల దొరుకుతాయి. సో ఇలా మఖానా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో పంప్కిన్ సీడ్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి పంప్కిన్ సీడ్స్, దీనివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ఇది స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేను అరకప్పు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత పావు కప్పు గసగసాలు వేసి ఫ్రై చేసుకుందాం. సో ఇలా గసగసాలు కూడా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి చల్లారాక వీటిని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే గసగసాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. దీన్ని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేయకండి, కొంచెం బరకగా ఉంటే తినడానికి కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బాదాం గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చూడండి, బాదాం కూడా నేను ఎక్కువగా గ్రైండ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని కూడా అదే ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను బాదాం బంక వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇలా బాదాం బంక కూడా గ్రైండ్ చేసి ఇందులోనే కలుపుకున్నాను. తర్వాత మఖానా గ్రైండ్ చేశాను. సో ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కాజు ముక్కలను, పంప్కిన్ సీడ్స్ను ఇందులో అలాగే కలిపేయాలి. వీటిని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మేము ఖర్జూరాలను ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను సీడ్లెస్ డేట్స్ వాడుతున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒకవేళ మీ ఖర్జూరాలు ఎక్కువగా హార్డ్గా ఉంటే కొంచెం గ్రైండ్ చేసి తర్వాత ఫ్రై చేసుకోండి. కానీ ఇక్కడ నేను యూస్ చేసుకుంటున్న ఖర్జూరాలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి ఇలా నెయ్యిలోనే ఫ్రై చేస్తే ఇవి బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఖర్జూరాలను అరకప్పు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఒక పేస్ట్ లాగా తయారైపోయింది. సో ఇప్పుడు ఈ ఖర్జూరాల పేస్ట్ను మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్లో వేసి కలుపుకుంటున్నాను. సో ఇది జాగ్రత్తగా కలపాలి, ఇది చాలా వేడిగా ఉంటుంది. సో మీరు కేర్ఫుల్గా ఇలా మెల్లమెల్లగా కలపండి. ఒకవేళ మీరు చేయితో కలపలేకపోతే ఒక స్పూన్ కానీ స్పాచులా కానీ యూజ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ అవుతుంది, చల్లబడితే హార్డ్గా అవుతుంది. అందుకే ఇది వేడిగా ఉన్నప్పుడే అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను చేయితోనే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని వీటిని లడ్డూలు షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఇది చాలా హెల్తీ రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. వంట రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి కొని పెట్టుకుంటే ఇవి 15 to 20 డేస్ వరకు బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చితే నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.